ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ 17 మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి. ఆ రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది. ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుడిని ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు. అలాగే అందరూ కూడా ఆ రోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం, ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు. అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి. ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం. ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి, మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు. వారందరికీ కూడా ఆ భైరవుని అనుగ్రహం, అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది. అందరూ బాగున్నారు. మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు. ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు. హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి. అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు. మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది. అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు, చక్కగా ఉన్నారు. మీరు కూడా చివరి వరకు చూడండి. అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలాగా మనం వెళ్ళిపోతే కాదు. మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం. ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని, ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు కన్యారాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి ఏమిటంటే మిశ్రమ ఫలితాలు అయితే కాస్త కనిపిస్తూ ఉన్నాయి. అంటే 50-50 ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు కొంతమందిని కాదని కూడా సమాజంలో ఒక మంచి పని చేయటం. అంటే కొంతమంది మీకు చెప్తారు, ఎందుకయ్యా ఇంత సాహసం చేస్తున్నావు, అయినా సరే ఇది మంచి పని, నేను చేస్తాను, ఎవరు ఎదిరించినా ఎవరు అడ్డు చెప్పినా నేను ఆగను అనే మీరు దూకుడు స్వభావంతో కాస్త మంచి
సామాజికమైనటువంటి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వాతావరణం చూసినట్లయితే కాస్త పాజిటివ్గానే ఉంది. ఇక ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో కూడా వారి సలహాలు తీసుకున్నట్లయితే వారు కూడా మీకు పాజిటివ్గానే స్పందించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఎక్కువగా ధార్మిక చింతన, భగవంతుని పట్ల ఆరాధన, నమ్మకం అనేది చాలా అవసరం. ఆ నమ్మకం, ఆరాధన ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఈ రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు కూడా 22 వరకు కూడా వ్యయంలో ఉండటం వలన ఈ నెల 22 వరకు కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోవటం, చికాకుగా ఉండటం, మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. అందువలన ఎప్పుడైతే ఇరిటేషన్ వస్తుందో ఆటోమేటిక్గా మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయం వచ్చేటప్పుడు నిదానంగా వ్యవహరించినట్లయితే మంచిది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి. అవకాశం ఉంటే డ్రైవర్తో నడిపించండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి, లేకపోతే తగు జాగ్రత్తలు కూడా తీసుకొని దూర ప్రయాణాలు చేయాలి. ఏదైనా లగేజ్ ఉన్నా, లేకపోతే ఇంపార్టెంట్ ఐటమ్స్ కానీ ఏది అక్కర్లేదు, ఒకటే మర్చిపోయి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మరొకటి జరుగుతుంది, ఏదైనా కోల్పోవటం. జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది వ్యక్తుల వలన మీరు కాస్త డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వారి ప్రవర్తన కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. మీ మనస్సుని గాయపరిచే పరిస్థితులు కూడా ఉంటాయి. తప్పదు, కొన్ని మనం భరించక తప్పదు. అలాగే కొంతమందికి మీరంటే పడదు, వారు ఎవరో మీకు తెలుసు. అలాంటి వారితో అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్లు చేయటం, దానివలన మీకు పని వేస్ట్, టైం వేస్ట్. వదిలేసేయండి అలాంటి వారిని. ఇక గృహ నిర్మాణాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంది. రుణాలు ఇచ్చినా తీసుకున్నా మాత్రం కలిసి రాదు. ఎవరికి రుణం ఇవ్వద్దు, అలాగే ప్రస్తుతం తీసుకోవద్దు. ఇక వివాహం కాని వారికైతే కొద్దిగా లేట్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు మాత్రం ఛాన్సెస్ కాస్త కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రయత్నం చేస్తే మంచి అవకాశాలే ఉంటాయి. ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో చీవాట్లు కాసే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం కొద్దిగా సహనంగా ఉన్నట్లయితే అవే సర్దుకుంటాయి. మరి రాజకీయ నాయకులు అయితే ప్రజాభిమానం పొందటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాగే కొంతవరకు విజయాన్ని కూడా సాధిస్తారు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. మీ వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి నిర్ణయాలు కానీ, వాటి యొక్క సిస్టమ్స్ కానీ బయటపడకుండా, ఎవరికి తెలియచేయకుండా, ఎవరికి అంటే మీ కింద వారికి కూడా వాటి గురించి తెలియకుండా జాగ్రత్తగా మీరు ఉండాలి. లేకపోతే మీ వ్యాపార రహస్యాలు మీ దగ్గర ఉన్నవాళ్ళే మోసేస్తారు. జాగ్రత్త. అలాగే నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు. అలాగే ఈ కళారంగంలో ఉన్న వారికైతే కాస్త అనుకూలమైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులైతే అంతా బాగున్నా మీరు శ్రద్ధ పెడితేనే బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త నాకు తెలుసు, నాకు వచ్చు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే మాత్రం దెబ్బతింటారు. ప్రేమికులకైతే సాధారణ ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 16, 19, 25, 27 మీకు ఏ పనైనా సక్సెస్ ఉంటుంది. మరి 21, 23, 30 తేదీల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయండి. మరి కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధుడు, కేతువు ఈ 2 గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ 2 గ్రహాలకి ఏ మంత్రాలు చదువుకోవాలి అంటే ఓం బుం బుధాయ నమః, ఓం పద్మపుత్రాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నో కేతు ఉదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి. 19 సార్లు పఠించండి. పెసలు నానబెట్టి మొలకెత్తిన పెసలు మీరు తింటే మంచిది. అలాగే వినాయకుడికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టి కొంత మీరు తీసుకొని కొంత ఒక ఏదైనా మొక్క దగ్గర పెట్టండి.
ప్రతిరోజు కూడా ఇలా చేసినట్లయితే మీకు ఎక్కడైతే ఆటంకాలు ఎదురవుతాయో అవి ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా 18 సార్లు పఠించండి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.